అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయన పిల్లలుగా ఈ భూమి మీదకి వస్తామని, ఆయన కోసం బ్రతుకుతామని, ఆయన ఎంతో అద్భుతంగా కలుగజేశాడు ఈ క్రియేషన్. మొట్టమొదటి మనిషిగా ఆదామును దేవుడు నేల మట్టి నుండి చేసి, అతని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది చేశాడు ఆయన ఈ భూమిపై ఫస్ట్ ఇన్నోవేషన్. ఆదామును ఏదెను తోటలో ఉంచి సేద్యపరచుటకు మరియు కాచుటకును దానిలో ఉంచగా, అతడు దేవుని మాటకు లోబడి చేశాడు ఆక్యుపేషన్. తోటలున్న ప్రతి వృక్ష ఫలమును తినవచ్చును గాని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని అతనికి పెట్టాడు దేవుడు లిమిటేషన్. ఆదాముకు సాటి అయిన సహాయమైన హవ్వను చేయుటకు దేవుడు ఆదాము ప్రక్కటెముకలో ఒక దానిని తీసి చేసి ఆ చోటును మాంసంతో కప్పి చేశాడు దేవుడు ఫస్ట్ ఆపరేషన్. వారిద్దరి మధ్య ఏర్పడింది భార్యాభర్తలనే మొట్టమొదటి రిలేషన్. యుక్తిగల సర్పము హవ్వను పాపంలో పడేటకు పండు ఆమె తినున్నట్లు మొదలుపెట్టింది హవ్వతో కన్వర్సేషన్. మీరు పండు తిను దినమున మీ కనులు తెరవబడినని, మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉంటారని చెప్పి స్త్రీకి పెట్టింది టెంప్టేషన్. సర్పము యొక్క కుయుక్తికి హవ్వ మోసపోయి దేవుడు తినొద్దని చెప్పిన పండు తిని ఆదామును కూడా తినమని చెప్పి చేసింది మోటివేషన్. వారిద్దరూ తినిన తర్వాత వారి కన్నులు తెరవబడినప్పుడు వారు తాము దిగంబరులమని వారికి వచ్చింది ఒక కన్ఫర్మేషన్. అప్పుడు వారు అంజురపు ఆకులు కుట్టి తమ కోసం కచ్చడములను చేసుకున్నారు. వారు ప్రిపరేషన్. వారు పాపం చేసిన తర్వాత దేవుని స్వరం విని వారు దాగుకొనగా దేవుడు వారిని పిలిచి రీజన్ ఆయనకు తెలిసినా కానీ వారు ఏమి చెబుతారో అని అడిగాడు వారిని. ఆయన ఎక్స్ప్లెనేషన్. ఆదాము హవ్వ మీద, హవ్వ సర్పం మీద ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం చూసి ఆయన బాధపడి, సర్పంతో నీ బ్రతుకు దినములన్నయూ ప్రాగుతో మన్ను తిందువని, స్త్రీతో వేదనతో నీవు పిల్లలను కందువని, ఆదాముతో ప్రయాసతోనే భూమి పంట తిందువని వారికిచ్చాడు డిక్లరేషన్. ఆదాము హవ్వ అంజురపు ఆకులతో కచ్చడములు చేసుకుంటే దేవుడు వారికి చర్మపు చొక్కాయలను చేయించి తొడిగించి చేశాడు. ఆయనే మాడిఫికేషన్. అందరికీ వందనములు.